హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి ఘట్టానికైతే చేరుకుంది. రేపు ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. కాబట్టి టీమిండియా తమ 7వ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంటుందా, లేకపోతే న్యూజిలాండ్ టీం తమ 3వ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంటుందా అనేది మరికొద్ది గంటలు అయితే తేలిపోతుంది. ఈ టోర్నమెంట్లో ఇండియా కనుక చూసుకుంటే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కి అయితే చేరుకుంది. అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది, అది కూడా ఇండియా చేతిలో. కానీ సెమీఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ టీం అయితే సౌత్ ఆఫ్రికా టీంని 50 రన్స్ తేడాతో అయితే ఓడించి ఫైనల్కి అయితే అడుగుపెట్టింది. కాబట్టి రెండు టీమ్స్ కూడా ఫేస్ టు ఫేస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్లో చూసుకున్నా, బౌలింగ్లో చూసుకున్నా, ఫీల్డింగ్లో చూసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే న్యూజిలాండ్ ఫీల్డింగే టీమిండియా కంటే కాస్త ఒక 10% బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా చాలా కష్టం. టీమిండియా తమ 100% ఎఫర్ట్ అయితే పెట్టాలి ఫైనల్లో. న్యూజిలాండ్ టీంని ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం అయితే మర్చిపోకూడదు. న్యూజిలాండ్ టీం గెలిచిన 2 ఐసీసీ ట్రోఫీలు కూడా ఫైనల్లో ఇండియాని ఓడించే గెలిచాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ కానీ, అలాగే 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కానీ, ఈ 2 సందర్భాల్లో టీమిండియాని ఓడించే న్యూజిలాండ్ టీం అయితే ఫైనల్లో ఛాంపియన్గా నిలిచింది. ఆ విషయం అయితే మన పేర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే, మొత్తం ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య 119 ఓడిఐ మ్యాచ్లు జరిగాయి. టీమిండియా 61 మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ టీం 50 మ్యాచ్లో గెలిచింది. ఓవరాల్గా టీమిండియాకి బెటర్ రికార్డ్ ఉన్నప్పటికీ కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రం క్లియర్ కట్గా న్యూజిలాండ్ టీం ఇండియాను డామినేట్ చేసింది. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచెస్లో ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 4 నాకౌట్ మ్యాచెస్ జరిగాయి ఓవరాల్గా ఐసీసీ టోర్నమెంట్స్లో. అయితే ఈ 4 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్లో మాత్రం ఇండియా గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ టీం టీమిండియాని నాకౌట్ చేసింది. కాబట్టి ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మ్యాచ్ అయితే ఆడాలి. ఇక రేపు మ్యాచ్ జరగబోయే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ కనుక చూసుకుంటే, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఏ పిచ్ అయితే యూజ్ చేశారో అదే పిచ్ యూజ్ చేశారని మనకైతే అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మనకైతే తెలియదు, కానీ మనకు వస్తున్న వార్తల ప్రకారం ఇండియా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏ పిచ్ అయితే యూజ్ చేశారో అదే పిచ్ని రేపు ఆడబోతున్నారంట. ఇక టాస్ విషయానికి వస్తే టీమిండియా ఇప్పటి వరకు 14 టాస్లు అయితే వరుసగా ఓడిపోయింది. కాబట్టి ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్లో అయినా టాస్ గెలుస్తారా లేదా చూడాలి. టాస్ గెలిచినా గెలవకపోయినా టాస్ అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా మన వాళ్ళు అయితే 100% ఎఫర్ట్ పెట్టాలి. నన్ను అడిగితే ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిది అనుకుంటా. ఎందుకంటే టీమిండియాకి ఎప్పుడైనా సరే చేజింగ్లోనే మంచి రికార్డ్ అయితే ఉంది. మనకి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయాం. అలాగే 2011 వరల్డ్ కప్లో సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచాం. కాబట్టి చేజింగే టీమిండియా బలం. టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిది. పిచ్ అంత స్లోగా ఉన్నప్పటికీ కూడా మనకి చేజింగ్లో మన బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం మంచిది అనుకుంటున్నాను. ఇక టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి చేంజెస్ ఉండకపోవచ్చు. ఒకవేళ చేస్తే గీస్తే ఒక చేంజ్ అయితే చేయాలి. అదేంటంటే కుల్దీప్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని అయితే టీంలోకి తీసుకురావాలి. ఎందుకంటే మనకి న్యూజిలాండ్ టీంలో కనుక చూసుకుంటే టాప్ 8లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. కాబట్టి మనకు ఆఫ్ స్పిన్నర్ అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ మన టీంలో జడేజా, అక్షర్ పటేల్ లాంటి 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. కాబట్టి కుల్దీప్ కూడా మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవసరం ఉందా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ కుల్దీప్కి కాస్త యాక్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు, తను చైనా మ్యాన్ యాక్షన్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాకుండా సుందర్ అయితే బ్యాటింగ్ కూడా చేయగలడు. సుందర్ టీంలోకి వస్తే నెంబర్ 9 వరకు అయితే మనకి బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి రీసెంట్గా న్యూజిలాండ్తో ఒక టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ సిరీస్లో కూడా టీమిండియా 3-0తో ఓడిపోయినప్పటికీ కూడా వాషింగ్టన్ సుందర్ అయితే మంచిగానే పర్ఫామ్ చేశాడు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ని ఏమన్నా కుల్దీప్ ప్లేస్లో తీసుకొస్తారేమో చూడాలి. అలా కాకుండా కుల్దీప్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్తోనే వెళ్తాం అనుకుంటే మరీ మంచిది. మనం దానికి ఇంకా వాళ్ళ ఇష్టం అది. అలా కాకుండా పిచ్ అనేది కాస్త ఫాస్ట్ బౌలర్స్కి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కుల్దీప్ ప్లేస్లో అయితే హర్షిత్ రాణా అయితే టీంలోకి తీసుకొస్తారు. నన్ను అడిగితే 4 స్పిన్నర్స్తోనే వెళ్తారు అనుకుంటున్నా. మరి చూడాలి, రేపు పిచ్ని బట్టి డిసైడ్ చేయాలి మనం ఏం చేయాలనేది. 3 స్పిన్నర్స్తో వెళ్ళాలా లేకపోతే 4 స్పిన్నర్స్తో వెళ్ళాలా అనేది. రోహిత్ శర్మ అయితే రేపు మ్యాచ్లో అయితే కనీసం ఒక 20 ఓవర్స్ అన్న ఆడాలి. 20-30 రన్స్ చేయడం కాకుండా. అంటే తను క్విక్గా చేస్తున్నాడు, సెల్ఫ్లెస్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా రేపు ప్రెజర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.
ఇప్పుడు శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళకైతే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, వాళ్ళు ఒత్తిడికి గురైపోతారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిత్ శర్మ అయితే కనీసం ఒక 20 ఓవర్ల ఆటానికి అయితే ట్రై చేయాలి. మనకి సునీల్ గవాస్కర్ కూడా ఇదే మాట అన్నారు, రోహిత్ శర్మ 25 పరుగులు చేయడం కాదు 25 ఓవర్స్ వరకు క్రీజ్లో ఉండాలని. ఏంటంటే రోహిత్ శర్మ కనుక ఒక 20 ఓవర్స్ కనుక క్రీజ్లో ఉంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ మీద ఆ ప్రెషర్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కనుక ఒక 20 ఓవర్స్ తర్వాత క్రీజ్లోకి వస్తే తను స్వేచ్ఛగా ఆడటానికి బాగుంటుంది, అవకాశం ఉంటుంది. అప్పుడు అలా కాకుండా రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయ్యి విరాట్ కోహ్లీ కనుక క్రీజ్లో వచ్చి ఇన్ కేస్ త్వరగా అవుట్ అయిపోతే విరాట్ కోహ్లీ ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ మీద ఒత్తిడి అయితే విపరీతంగా ఉంటుంది ఫైనల్ మ్యాచ్లో. కాబట్టి రోహిత్ శర్మ అయితే వీలైనంత ఎక్కువ సమయం అయితే గ్రీజ్లో స్పెండ్ చేయడానికి అయితే చూడాలి. అగ్రెసివ్గా మరీ ఓవర్ అగ్రెసివ్గా ఆడకపోయినా పర్వాలేదు, రన్నే బాల్ లెక్కన ఆడినా పర్వాలేదు, కానీ కనీసం ఒక 15 to 20 ఓవర్స్ అయినా రోహిత్ శర్మ గ్రీజ్లో ఉంటే బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. అటు తిరిగి కేఎల్ రాహుల్ చూసుకున్నా, హార్దిక్ పాండ్యా చూసుకున్నా, జడేజా చూసుకున్నా, అక్షర్ పటేల్ చూసుకున్నా అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు. కాబట్టి టీమిండియా బ్యాటింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. బౌలింగ్లో కూడా మన స్పిన్నర్స్ అందరూ అద్భుతం చేస్తున్నారు. అసలు ఈ టోర్నమెంట్లో ముందుగా మనం ఇక్కడ దాకా వచ్చామంటే దానికి ప్రధాన కారణం మన స్పిన్నర్సే. మన టీమిండియా ప్రధాన బలం మన స్పిన్ బౌలింగ్ అటాకే. అలాగే మహమ్మద్ షమి కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ టైంలో అయితే వికెట్స్ తీశాడు. కాబట్టి మహమ్మద్ షమి ఎక్స్పీరియన్స్ కూడా ఫైనల్లో చాలా కౌంట్ అవుతుంది. షమి ఇదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని కోరుకున్నాం. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా మార్పులు చేస్తారా అంటే నాకు తెలిసి ఒక మార్క్ చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా మ్యాట్ హెన్రీ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే టీంలోకి వస్తాడు. తనకి ఇంజురీ అయింది రీసెంట్గా సెమీఫైనల్లో, లేదా తను ఫుల్ ఫిట్గా లేకపోతే మ్యాట్ హెన్రీ ప్లేస్లో జాకబ్ డఫీ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే న్యూజిలాండ్ ఓపెనింగ్ విషయంలో కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే విల్ యంగ్ ప్లేస్లో డెవాన్ కాన్వే తిరిగి టీంలోకి వస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే డెవాన్ కాన్వే కనుక చూసుకుంటే స్పిన్ పిచ్చెస్లో బెటర్గా ఆడగలడు. విల్ యంగ్ ఈ టోర్నమెంట్లో ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు పాకిస్తాన్కి అగైనెస్ట్గా, అంతా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఆ పిచ్ వేరు, రేపు మనం మ్యాచ్ జరగబోయే దుబాయ్ పిచ్ వేరు. కాబట్టి స్పిన్ పిచ్చెస్ మీద డెవాన్ కాన్వే కాస్త ఎఫెక్టివ్గా ఉంటాడు. కాబట్టి గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన అనుభవం కూడా ఉంది. కాబట్టి చెన్నై పిచ్ కూడా లైక్ మనకి దుబాయ్ పిచ్ లాగా కాస్త స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి మనకి డెవాన్ కాన్వే అయితే విల్ యంగ్ ప్లేస్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి 2 మార్పులు ఉండొచ్చు, లేదా విన్నింగ్ కాంబినేషన్ మార్చడం ఎందుకు అనుకుంటే సేమ్ టీంతోనే వెళ్తారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రేపు మ్యాచ్లో టీమిండియా ప్లేయర్స్ న్యూజిలాండ్ టీంలో ఎవరితో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ముందుగా మన ఓపెనర్స్ అయితే మ్యాట్ హెన్రీతో అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక బ్యాట్లు కనుక చూసుకుంటే మిచెల్ శాంట్నర్ వర్సెస్ విరాట్ కోహ్లీ, ఇదే మ్యాచ్ డిసైడింగ్ బ్యాట్లు అని నేను చెప్తా. టీం మ్యాచ్ ఇండియా గెలుస్తుందా లేక న్యూజిలాండ్ గెలుస్తుందా అనేది డిసైడ్ చేసేది ఈ బ్యాట్లే. మిచెల్ శాంట్నర్ని విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు అనే దాన్ని బట్టే రేపు మనకు మ్యాచ్ అయితే డిసైడ్ అవబోతుంది. నాకైతే 2 టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారనేది చెప్పడం అంత ఈజీగా అనిపించట్లేదు. ఎందుకంటే మన టీం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ, మనకి ఇక్కడ కండిషన్స్ బాగా అలవాటు అయినప్పటికీ, న్యూజిలాండ్తో గత చరిత్ర కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కాస్త భయం వేస్తుంది. ఏమైనా జరగవచ్చు రేపు మ్యాచ్లో. కాకపోతే టీమిండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్ ఫామ్ మాత్రం టీమిండియాకే బాగుంది. ఎందుకంటే న్యూజిలాండ్తో మన వాళ్ళు ఆడిన ఆఖరి 3 మ్యాచ్లు కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో మనమే గెలిచాం. 2023 వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ గెలిచాం. అలాగే గ్రూప్ స్టేజ్లో ఆడిన మ్యాచ్ గెలిచాం. రీసెంట్గా ఆడిన గ్రూప్ స్టేజ్లో ఆడిన మ్యాచ్ గెలిచాం. కాబట్టి రీసెంట్ ఫామ్ మాత్రం టీమిండియా వైపే ఉంది. కాబట్టి అదే ఫామ్ని కూడా రోహిత్ శర్మ ఇక్కడ కంటిన్యూ చేయాలని కోరుకుందాం. కాకపోతే న్యూజిలాండ్ టీం మాత్రం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మనకి క్రికెట్ రైవల్స్ అనగానే ఇండియా, పాకిస్తాన్ మరియు ఇండియా, ఆస్ట్రేలియా అనుకుంటాం, కానీ న్యూజిలాండ్ టీమే మనకి ఎక్కువ షాక్లు ఇచ్చింది ఐసీసీ టోర్నమెంట్స్లో. మనకి 2007లో ఒకసారి చూసుకుంటే మనం 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాం. మనకి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాం, అలాగే ఇంగ్లాండ్ ఓడించాం, అలాగే పాకిస్తాన్ 2 సార్లు ఓడించాం. కానీ 2007 టోర్నమెంట్లో కూడా మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. అలాగే 2016లో కూడా మన సెమీస్ వరకు వెళ్ళాం. అప్పుడు కూడా న్యూజిలాండ్ టీం మనకి దెబ్బేసింది. కాబట్టి న్యూజిలాండ్ టీం మనకి ఎప్పుడు కూడా ఒక చాప కింద నీరులాగే డామినేట్ చేస్తూ వచ్చింది. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, మ్యాచ్లు అయితే గెలిచేస్తుంటారు. కాబట్టి న్యూజిలాండ్ ప్లేయర్స్ మీద మన వాళ్ళకైతే ఎలాంటి పగా ప్రతీకారం ఇలాంటిది అయితే ఏముండదు. కాకపోతే వాళ్ళు ఒక టీమ్గా మాత్రం కంప్లీట్గా ఒక అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. కాబట్టి మనం కూడా రేపు అంతే కలిసి కట్టుగా న్యూజిలాండ్ టీంని ఇంటికి పంపించాలి.
న్యూజిలాండ్ టీం 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాని ఎలా అయితే ఒక అండర్ డాగ్స్గా బరిలోకి దిగి ఓడించిందో, రేపు దానికి ప్రతీకారంగా టీమిండియా అయితే న్యూజిలాండ్ టీంని ఓడించి ట్రోఫీని గెలవాలిగా. రోహిత్, విరాట్ కోహ్లీ మేబీ వీళ్ళిద్దరూ కలిసి ఆడబోయే ఆఖరి ఐసీసీ ట్రోఫీ కూడా ఇదే అని కొంతమంది అంటున్నారు. మరి ఇందులో నిజం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఇన్ కేసు అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనకైతే రేపు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం ఏ 3 టీమ్స్ ఫేవరెట్స్గా ఉంటాయని. నేను అప్పుడు చెప్పా ఇండియా, న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా ఈ 3 టీమ్స్లో ఏదో ఒక టీం టైటిల్ గెలుస్తుందని చెప్పాను. ఇప్పుడు అలాగే టాప్ 2 టీమ్సే మనకి ఫైనల్కి వచ్చే. కాబట్టి రేపు ఎవరు గెలుస్తారో చూడాలి. టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు టీమిండియా. బ్లాక్ క్యాప్స్ని ఓడించి ఫైనల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.